బాబాయ్ గారు ఏంటి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఆయన స్వీకరించి సుమారుగా ఒక సంవత్సరం అయితే పూర్తయింది. మరి సంవత్సర కాలం వ్యవధిలో ఆయన చేస్తున్న సంక్షేమాలు కావచ్చు, అభివృద్ధులు కావచ్చు ఏ విధంగా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. వస్తున్నాయి మరి పథకాలన్నీ? కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లా. కొన్ని వస్తున్నాయి, కొన్ని రావట్లేదు. అంతే. ఇప్పుడు నాకు 84 సంవత్సరాలు వచ్చింది. 84. ఉమ్. ఓకే. నాకు ఇంతవరకు పింఛన్ లేదు. పెన్షన్ లేదు. చంద్రబాబు నాయుడు ఫస్ట్ రాశాడు, ఆ. అప్పుడు ఇచ్చారు. జగన్ వచ్చాక ఇది చేశారు. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చాడు, మరి నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, నాకు రాలా. మీకు రాలేదు. ఇది అంటే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు తీసేశారంటారు? మాకు అప్పుడు మా అబ్బాయికి కారు ఉందని చెప్పి తీసేశారు. దారుణమని చెప్పి. అది ఇప్పుడేం ఏర్లు పడ్డాం. నాకేం నా ఆశ్చర్యం నా దగ్గర ఏమీ లేదు. అదే పిల్లలకి పనిచేసి ఉంటారు కదా. అంతకేం చేస్తున్నాను. అది చూస్తున్నారా పిల్లలు పట్టించుకుంటున్నారా? పట్టుకున్నారులే, కానీ దాని తప్పేం లేదు. ఒక్కడే మగ పిల్లగాడు బాగా వేరుపడ్డారు కాబట్టి. చేపట్టు వాళ్ళ తప్ప వాళ్ళు ఇక్కడ ఉండరు, వైజాగ్లో ఉంటాడు. ఇంకేం లేదు. కాదండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని హామీలు ఇచ్చారు, ఇవి నెరవేరుస్తారంటారా మీకు తెలిసినంత వరకు? అది చెప్పేది మనం చెప్పేది కదా. ఆయనకు ఉద్దేశం ఆయనకు తెలియదు, మనకు తెలియదు కదా. నెరవేరేది మనకు తెలియదు. అది అంటే 6 గ్యారెంటీలు చెప్పారు. మీరు ఈయన కొత్తగా చూస్తున్న ముఖ్యమంత్రి కూడా కాదు, ఈయన ఆల్రెడీ 14 సంవత్సరాలు ఆయన చేశారు. కాదనగా బాగానే చేశాడు, కాదని ఎందుకన్నాను. చేశాడు. ఇప్పుడు మరి చేసేది కొన్ని చేస్తాడు, కొన్ని ఆపుతున్నాడు. మరి ఉండే కొన్ని చేస్తారేమో తెలియదు. చేస్తారేమో తెలియదు. అంతే. ఎందుకని చేయలేదు మనం చెప్పడానికి లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అని చెప్తే రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, అప్పుల పాలు అయిపోతుంది అన్నారు. ఆయనకంటే 4 ఎక్స్ట్రానే ఇస్తానని చెప్పాడు ఈయన. చెప్పాడు, ఇవ్వాలి కదా. అయితే మనం చెప్పుకోవడం మంచిదే. ఏది ఇంకా అన్నీ కాలేదుగా. అది కొన్ని అవుతుంది, కొన్ని కాలేదు చూస్తుంది. నేను కూడా ఈ అమ్మఒడి అనేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకం ఏదైతే ఉందో, వీళ్ళు తల్లికి వందనంగా మొదలుపెట్టాడు. అందరికీ మరి అందరికీ ఇవ్వలేదుగా. కొంతమంది పిల్లలకి ఇచ్చారు, కొంతమందికి రాలా. అది కొంతమంది రాలా. కొంతమంది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను కదా. కొంతమందికి ఇచ్చారు, కొంతమంది రాదని చెప్పుకున్నారు. అంతే. మరి ఇప్పుడు చాలా వరకు కూడా అండి 18 సంవత్సరాలు నిండిన మహిళలు అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఉంటారు. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్ళైన వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా. వాళ్ళకి 1500 చొప్పున ఇస్తానన్న నెలకి. అదేగా ఇప్పుడు చెప్పుకోండి, 1300 ఇచ్చారు కదా. ఇవ్వలేదు అసలు ఇంకా. ఇచ్చాడు, 1300 కలిగి ఇచ్చాడు. రాలేదు ఆ పథకం ఇంకా అమల్లోకి. వచ్చిందండి, మహిళలకి వచ్చింది. వచ్చిందా? వచ్చింది. 1300 కలిగి ఇచ్చారు. నెలకి 15 నెలలకి 1500 ఇస్తాను, 1300 కలిగి ఇచ్చారు. అది ఓకే. ఇంకా మరి ఈ ఉచిత బస్సు సంగతి ఏమైంది? అది రేపు ఆగస్టు 15 ఏదో చెబుతున్నారు కదా. అది వచ్చింది, అప్పుడు వచ్చిందని చెబుతున్నాడు. అది ఏంటంటారు మరి ఇంకా మద్యం బాబులకి పరిస్థితి ఎలా ఉంది? చెప్పేది కాదు, మనం వద్దన ఆగరం తాగేవాళ్ళు దొంగతనగా తాగుతుంటారు. అది చెప్పేది కాదు. అంటే ఇప్పుడు ఆయన అన్న మాట ప్రకారం ఏవైతే పథకాలు చెప్పాడు కదా కొన్ని, ఈ పథకాలన్నీ కూడా సంవత్సర కాలం వ్యవధి అయింది, ఈయన పూర్తి చేస్తారన్న నమ్మకం మీలో ఉందా? ఉంది.